మీతో మాట్లాడడానికి కాల్ ఉన్నారు సార్. డెట్రాయిట్ నుండి రాజు గారు, నమస్తే అండి. నమస్తే సార్. ఒక 2 క్వశ్చన్స్ అండి, 2-3 క్వశ్చన్స్ అడగండి సార్. ఇప్పుడు స్టేట్ లో ముఖ్యంగా ఈ గవర్నమెంట్ స్కూల్స్ ని మీరు ఎప్పటిలోగా అప్గ్రేడ్ చేస్తారు? ఫెసిలిటీస్ కానీ లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ గా గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా అవుట్డేటెడ్, అండర్ స్టాఫ్ అండ్ నాన్ హైజీనిక్. సో ఫర్ ఎగ్జాంపుల్ మన ఉస్మానియా హాస్పిటల్లో బాత్రూమ్స్కి డోర్స్ లేవు. మీరు రేపొద్దున మీరు కానీ ఇంకెవరైనా మీ కాంగ్రెస్ వాళ్ళు లేకపోతే TV9 వాళ్ళు వెళ్ళి ఉస్మానియా హాస్పిటల్ సందర్శిస్తే ఒక 10 రకాల సమస్యలు కనిపిస్తాయి. సో బాత్రూమ్స్కి డోర్స్ లేవండి అక్కడ, జెంట్స్ లేడీస్ యూజ్ చేసుకునే బాత్రూమ్స్కి. సో మాకేంటంటే ఈ ప్రోగ్రాంలో ప్రజా సమస్యలు, ముఖ్యంగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఎక్కడ స్టేట్లో డెవలప్మెంట్ చేస్తుంది, ఏ ప్రాజెక్ట్స్ని టేకప్ చేశారు, ఎక్కడైనా రోడ్స్ వేస్తున్నారా, ఎక్కడైనా మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తున్నారా, ఎక్కడైనా స్కూల్స్ బాగు చేస్తున్నారా, ఎక్కడైనా హాస్పిటల్ బాగు చేస్తున్నారా, లేక అలాంటివి మాకు కావాలి. అంతేగాని ఇప్పుడు మీరు కేటీఆర్ని తిట్టడం, కేటీఆర్ మిమ్మల్ని తిట్టడం, మీ ఇద్దరిని బీజేపీ తిట్టడం, ఇవన్నీ అసలు మాకు అవసరమే లేదు. ఈ పొలిటికల్ లీడర్స్ తిట్టుకోవటము అది ఇది చెప్పాలంటే మీరు రోజంతా తిట్టుకోండి ఎల్బీ స్టేడియంలో కూర్చొని. కానీ మాకేంటంటే ఈ ప్రోగ్రాంలో మాకు మెయిన్గా TV9 నుంచి కావాల్సింది ఏంటంటే ప్రజా సమస్యలు, డెవలప్మెంట్, ఎక్కడ సమస్యలు పరిష్కరించుతున్నారు, ఎక్కడ డెవలప్మెంట్ జరుగుతుంది స్టేట్ లో, ఏ జిల్లాలో జరుగుతుంది, ఏ మండలంలో జరుగుతుంది, ఎక్కడ రోడ్స్ వేస్తున్నారు, ఎక్కడ ఫ్లైఓవర్స్ కడుతున్నారు, మాకు ఇలాంటివి ఇంట్రెస్ట్ అండి. అంతేగాని కేసీఆర్ వీళ్ళని తిట్టాడు, వీళ్ళు వాళ్ళని తిట్టారు, ఇదంతా మాకు అసలు అవసరమే లేదు. రైట్ అండి. బట్ తెలంగాణలో ఏది హాట్ టాపిక్ గా ఉందో దాని గురించి ఆన్సర్ చెప్పాల్సిన అవసరం ఉంటుంది అధికార పార్టీ నుంచి, అందువల్ల క్వశ్చన్స్ పోస్ట్ చేయడం జరుగుతుంది. బట్ ఆల్సో మీరు అన్నట్టుగా డెవలప్మెంట్ గురించి కూడా ఆయన ఆన్సర్ చెప్తారు. వెళ్ళండి రాజుగారు, మంచి క్వశ్చన్ అడిగారు. ఇట్లాంటి వేదికలన్నీ కూడా తప్పనిసరిగా ఈ యాంగిల్లోనే జరిగితే బాగుంటుంది. ఈ విమర్శ, ప్రతి విమర్శ, భాషలో ఇష్టమైనట్టు మాట్లాడుకోవడం నేను కూడా ఏం సమర్థించను. అది మా పార్టీ వాళ్ళైనా వేరే పార్టీ వాళ్ళైనా కూడా, ఈవెన్ ఇంక్లూడింగ్ మై CM ఆల్సో. ఐ వోంట్ సపోర్ట్ దిస్ టైప్ ఆఫ్ ఈ భాష కానీ లేకపోతే విమర్శ కానీ. మీరు అన్నట్టుగా దీనికి సంబంధించి ఇప్పుడు మీరు రోడ్స్ అంటున్నారు కదా, ఈ ఇంటర్నల్ రోడ్స్ పర్టికులర్గా గ్రామీణ ప్రాంతాల రోడ్స్కి సంబంధించినటువంటి దాంట్లో సీతక్క గారు పంచాయతీరాజ్ ఉన్నారు. వారి సంబంధించి ఒక సింపుల్ ఎగ్జాంపుల్, వరంగల్ జిల్లాకు సంబంధించి కొంత ఈ మధ్య ఎలక్షన్ టైంలో నేను అక్కడ ఇన్ఛార్జ్గా ఉన్నాను, వరంగల్ పార్లమెంట్. ఆ టైంలో మేము లోకల్గా చేసినటువంటి పనుల విషయానికి వచ్చినట్టు ఏదంటే, ఆ పార్లమెంట్ పరిధిలో పర్టికులర్లీ అంటే మా పార్లమెంటు వరంగల్ కాకుండా ఇది మహబూబాబాద్ పార్లమెంట్ సంబంధించినటువంటి ములుగు కూడా కలుపుకొని, భూపాలపల్లి ములుగు సంబంధించి ఆ లోకల్గా ఉన్నటువంటి ఈ రోడ్స్, దీనికి సంబంధించిన డెవలప్మెంట్ సంబంధించి 400 crores శాంక్షన్ అంటే దానికి ప్రతిపాదనలు మనం పెట్టినట్టుగా సీతక్క గారు చెప్పినారు. అంటే ఇమ్మీడియట్గా వచ్చినాకనే మాకు ఈ కోడ్ రావడం వల్ల ఇమ్మీడియట్గా వర్క్స్ మనకు కనిపిస్తలేవు, పర్మిషన్ లేవు. భూపాలపల్లి జిల్లాలో ఒక గాంధీనగర్ అని ఉంది, అక్కడ యాక్చువల్లీ ఒక గుట్టలాగా ఉంటుంది. అది చాలా అంటే దాన్ని మైనింగ్గా మార్చి మైన్ మాఫియా దాన్ని ఆక్యుపై చేసే ప్రయత్నం చేసింది. దాంట్లో గత ఎమ్మెల్యే గండ్రా వెంకట్రామరెడ్డి గారు అండ్ ఈ వర్ధనపేట ఎమ్మెల్యే రమేష్ గారు వీళ్ళంతా ఇన్వాల్వ్ అయినారు. సో అక్కడ మా ఎమ్మెల్యే ఎలక్ట్ అయినాక గండ్ర సత్యనారాయణరావు గారు దానికి గవర్నమెంట్కి ఇమ్మీడియట్గా అప్పీల్ చేసి అది మొత్తం ఆపిచ్చేసి, కాలేజ్ ఎక్కడైతే డిగ్రీ కాలేజ్ శాంక్షన్ అయ్యి 9 years నుంచి హన్మకొండలో నడుస్తుంటుంది. దట్ ఈస్ శాంక్షన్ ఫర్ ద భూపాలపల్లి గర్ల్స్ కాలేజ్, అది హన్మకొండలో నడుస్తుంటుంది, అదే భూపాలపల్లి కాలేజ్. దాంతోపాటు ఒక మైనార్టీ కాలేజ్, మైనార్టీ స్కూల్, అట్లాగే సోషల్ మొత్తం అన్నీ కూడా దాదాపు 250 కోట్ల బడ్జెట్ తోటి శాంక్షన్ అయిపోయినది. కోడ్ కారణం ఆగింది. అది తీసుకొచ్చి మేము గాంధీనగర్ గుట్టాలు అని ఉంటారు అక్కడ, సో అక్కడ మేము పెట్టిస్తున్నాం. 250 crores ప్రాజెక్ట్, మొత్తం అన్ని స్కూల్స్
అంటే ఆ కాన్స్టిట్యూన్సీకి సంబంధించినటువంటి ముఖ్యమైన ఒక స్కూల్స్ మణిహారంగా దాన్ని తయారు అంటే చిన్న ఎగ్జాంపుల్, నీకు అన్ని వివరాలు మేము చెప్పలేను కాబట్టి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మా అక్కడే ఆ కాన్స్టిట్యున్సీకి సంబంధించి మోరంచ వాగ్కి సంబంధించి 124 చెరువులు తెగిపోయినాయి. దానికి సంబంధించినటువంటి ఏం చర్యలు దాని తర్వాత తీసుకోలేదు. బట్ ఇమ్మీడియట్గా ఎమ్మెల్యే ఎలక్ట్ అయిన తర్వాత ఇమ్మీడియట్గా 54కి సంబంధించినటువంటి ఇది రిపేర్స్ ఇప్పుడు వర్షాకాలం వస్తే వాటికి సంబంధించినటువంటి ఇమ్మీడియట్ రిపోర్ట్స్ చేసి అంటే ఎక్కడ అంటే కాన్స్టిట్యున్సీ వారీగా తీసుకుంటే నేను ఇది ఎగ్జాంపుల్ మాత్రమే చెప్పిన. నేను ప్రతి ఎమ్మెల్యే ఎలక్ట్ అయినటువంటి మా ఎమ్మెల్యేలు అందరూ కూడా యుద్ధ ప్రాతిపదికన ఆ ఏరియాకి సంబంధించినటువంటి స్కూల్స్ కావచ్చు, కాలేజెస్ కావచ్చు, అట్లాగే రోడ్స్ కావచ్చు, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతుందో దీని మీద ఫుల్ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు రాజు గారు. సో దాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తాం. పర్టికులర్లీ ఈ చెరువులు దీనికి సంబంధించి అయితే మాకు ఫస్ట్ టాస్క్ అది. ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం వచ్చేది, ఆ లోపుగానే చెరువులను మేము చెరువుల మరమ్మతులు చేసినట్టు ఉంటే ఆ చెరువులు నిండితే పొలాలకు నీళ్ళు వస్తాయి, పంటలు సరిగా జరుగుతాయి అనేటువంటిది. కాబట్టి యుద్ధ ప్రాతిపదికన మేము చేస్తున్నాం. ఎక్కడ కూడా మా ఎమ్మెల్యేలు కానీ లేకపోతే ఈవెన్ ప్రతిపక్షాల నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు కూడా అప్పీల్ ఇస్తున్నారు. ఇమ్మీడియట్గా వాటిని కూడా మేము శాంక్షన్ చేసి సాల్వ్ చేస్తున్నాం. వీఆర్ totally 100% confined to the development and the సంక్షేమం ఆఫ్ ది పీపుల్ అండి, దాంట్లో డౌట్ ఏం లేదు.